సంగారెడ్డి నారాయణ్ ఖేడ్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అవిశ్వాస తీర్మాన పరీక్షలో నెగ్గి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంది. ఈ సమావేశానికి చైర్మన్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరు కాలేదు. 10 మంది కౌన్సిలర్లు 2 అఫిషియో ఓట్లతో గెలిచింది అధికార వర్గం. మున్సిపల్ చైర్మన్ గా ఆనంద్ సురేష్ షెట్కార్, వైస్ చైర్మన్ గా శంకర్లను ఎన్నుకున్నారు. మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవులకు అవిశ్వాస తీర్మానం జిల్లా కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం జరపాలని 10 మంది కౌన్సిలర్లు ఫామ్ 1 ద్వారా నిర్ధారిత ఫామ్ 1 ద్వారా జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడానికి దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారు ఫామ్ 2లో నోటీస్ ఇచ్చి ఈరోజు ఆర్డీఓ నారాయణ్ ఖేడ్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమిస్తూ ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టుటకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు అవిశ్వాస తీర్మానానికి అందరికీ నోటీసులు సర్వ్ చేసి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఏర్పాటైన దాంట్లో మొత్తం 15 మంది సభ్యులు, కౌన్సిలర్లు, అదేవిధంగా 3 ఎక్స్ అఫిషియో మెంబర్స్ కలిపి మొత్తం 18 మందికి గాను ఫోరం 12గా 2/3 అంటే 12గా నిర్ధారించడమైనది. ఈ 12 గాను మనకి మొత్తం 13 మంది సభ్యులు హాజరై ఉన్నారు. సో ఫోరం నిండినది కాబట్టి 11:05 చైర్మన్ గారి పైన చైర్మన్ రుబీనా బేగం గారి పైన అవిశ్వాస తీర్మానం చదివి వినిపించడం జరిగింది. దానికి హాజరైన 13 మంది సభ్యుల్లో 2 ఎక్స్ అఫిషియో, అదేవిధంగా 13 మంది కౌన్సిలర్లు రుబీనా గౌరవ